ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏమిటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతారు. రకరకాలుగా వస్తుంది తెలుసు మనకి. కొంతమందిని లే ఆఫ్లు ప్రకటించి బయటకు పంపిస్తాం కూడా అందరికి తెలిసింది. ఇదే సమయంలో గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు ఒక మాట చెప్పారు. ఇన్నాళ్ళు మేము ఇంటర్వ్యూలు వర్చువల్ మోడ్ లో చేస్తున్నాము, వీటిని ఆపేసి మేము ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చాము, దానిపై వర్క్ చేస్తున్నాము అని అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే, ఆయన చెప్పిన మాటలను బట్టి వర్చువల్ ఇంటర్వ్యూలో ఏఐని ఉపయోగించి కెమెరాల ముందు వీరు కొంత సమాచారాన్ని ఏఐ తో తీసుకొని ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు. సో ఇది కొద్దిగా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. వీళ్ళు అడిగే క్వశ్చన్లు వింటూ, అంటే స్పీకర్లు ఉంటాయి, ఆ స్పీకర్ లో వాళ్ళు విని టైప్ చేశారంటే ఏఐ సమాధానాలు ఇచ్చేస్తుంది. ఇంకొకటి గూగులే సమాధానాలు కూడా ఇస్తుంది సెర్చ్ చేస్తే కొన్నిటి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే, ఇంటర్వ్యూలో కొద్దిగా అటు ఇటు జరుగుతుంది కాబట్టి వర్చువల్ ఇంటర్వ్యూలో మేము ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు చేయాలి అని అనుకుంటున్నాము అని ఆయన చెప్పేశారు. సో ఏఐ తో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అన్నమాట. దీన్ని బట్టి అందరికి అర్థమైంది అదే. సో ఇక ఎవరైనా సరే గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మీరు తప్పనిసరిగా ప్రత్యక్ష ఇంటర్వ్యూకి హాజరు కావాలి. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్లే అభ్యర్థులు ఎవరైనా సరే తప్పనిసరిగా క్షుణ్ణంగా మీరు దేంట్లో నిష్ణాతులో వాటిని క్షుణ్ణంగా నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. అంటే రకరకాల లాంగ్వేజ్లు, కోడింగులు అవి కదా, వాటినన్నిటినీ మీరు క్షుణ్ణంగా నేర్చుకొని వివిధ రంగాల్లో మీరు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది కోడింగ్ వైపు, కొంతమంది డెవలపింగ్ వైపు, ఏదో రకరకాల అనమాట. వాటిని క్షుణ్ణంగా నేర్చుకుని ఇంటర్వ్యూలోకి వెళ్లి సక్సెస్ అయి అద్భుతమైన ఫ్యూచర్ ని ఆస్వాదిస్తారని మేము కోరుకుంటున్నాము. సో దయచేసి ఇక నుంచి మీరు క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూలకి. వర్చువల్ ఇంటర్వ్యూలు త్వరలోనే మాయం అవబోతున్నాయి గూగుల్లో. గూగుల్ ఆ పద్ధతి పాటిస్తే ఇక పెద్ద పెద్ద కంపెనీలు కూడా అదే పద్ధతిలో నడుస్తాయి. కాబట్టి మీరు ఏదైనా సరే క్షుణ్ణంగా తరవుగా నేర్చుకుని ఇంటర్వ్యూలకు హాజరవుతారని మేము ఆశిస్తున్నాము. అద్భుతమైన ఫీచర్ ని ఆస్వాదిస్తారని కూడా కోరుకుంటున్నాము.